ఓం నమ శివాయ. శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుంచి మీ నాగలక్ష్మి మాత. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరి కోరికలు తీరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ సదాశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు కలగాలని ఆ కాశీ ఈశ్వేశ్వరుని ప్రార్థించి వచ్చాను. 14వ తారీఖు ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటున్నాము. ఇది శివపార్వతులు వివాహం జరిగిన రోజు. ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసిన రోజు. శీతాకాలం చివర వేసవికాలం ముందు వచ్చే మాఘ మాసములో ఫిబ్రవరిలో 14వ తారీఖున ఈ మహాశివరాత్రి ఉద్భవించింది. ఈ మహాశివరాత్రి చేసుకుంటున్నాము. మహాశివరాత్రి రోజున నిశిష్ట కాలం శివ పూజ అనుకూలము. మహాశివరాత్రి రోజున నిశిత కాలం శివ పూజ అనుకూలించుటకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో భూమి మీదకు కనిపించింది రోజు. నిష్ఠకాలం జరుపుకుంటున్నాము. ఈరోజు అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రంగా లింగోద్భవ పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి కూడా జరుపుకున్నాము. ప్రతి ఒక్క కాశీ విశ్వేశ్వరుణ్ణి కాక అన్ని జ్యోతిర్లింగాలను దర్శించి శివలింగార్చనలు చేసి ఆ అద్భుతమైన శివారాధనను ముగించుకొని వచ్చి ఈ శివరాత్రి చేయటం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఈ నైవేశారణ్యంలో ఉన్న శివలింగాలను కూడా చూపిస్తున్నాను. మహాశివరాత్రి గురించి స్కంద పురాణంలో, లింగ పురాణంలో, పద్మపురాణంలో సహా అనేక పురాణాల్లో ప్రస్తుతించబడింది. కనుకను వివిధ రకాలుగా వివరించారు. వీటిలో ఉపవాసము శివుని చిహ్నంగా భావించే లింగాల పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ శైవ సంప్రదాయాల్లో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయ కారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాలు పఠనం చేసి భక్తులు హోరుతో ఈ శివుడు నృత్యం చేస్తూ ఈరోజు శివుడు పార్వతి వివాహం చేసుకున్న రోజని కూడా చెప్తారు. శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలు ప్రక్షాళనకి జీవుడు పుణ్యమార్గంలో కైలాసానికి చేరుకోవటం, క్షీరసాగర సమయంలో ఉద్భవించిన హాలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడయ్యాడు. నీలకంఠుడు అని పేరు పొందిన రాత్రి ఇదే. ఈ పండుగ రోజు జరిగే నృత్య సాంప్రదాయాలు, వాటిని మూలాలు ఉన్నాయి. కోణార్కు, ఖజురహో, ఇప్పుడు చూపించే ఈ ప్రతి ఒక్క లింగాలు మీకు పురాతనమైనవి.
మహర్షుల దగ్గర నుంచి ఉద్భవం స్థాపించి ఉన్నాయి. ఈ నైమిసారణ్యంలో ఎన్నో లింగాలు మనకి కనిపిస్తూ ఉన్న ఈ నది దగ్గర ఉన్న ఈ లింగాన్ని మాత్రం దర్శిస్తే ఏది కావాలనుకుంటే అది కోరుకునే విధానంగా స్వామివారిస్తారని చెప్తారు. ఈ నదిలో నీళ్ళల్లో వేసిన పళ్ళు తేలితే వారికి అనుకున్న కోరిక తీరుతుందని చెప్తారు. కాశీ విశ్వేశ్వరుడే కాదు, ప్రయాగనే కాదు, ఈ నైమిసారణ్యంలో కూడా ఎంతో పవిత్రంగా ఈ లింగాద్భావన జరుగుతున్నాయి. ఈ మహారాత్రి శివుని మహాశివరాత్రి సందర్భంగా మీకు ఇవన్నీ చూపించడం అనేది జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.